చంద్రబాబు ఎవరికి ఏం చేశారని కదిలి రావాలి అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎంతసేపు సీఎం జగన్ ను దూషించడమే చంద్రబాబు పని అంటూ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కనిగిరి గుర్తుకు రాలేదా? ఇక 14 ఏళ్ల పాలనలో గ్రామాల్లో ఒక ఆఫీసైనా చంద్రబాబు కట్టారా అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయని చంద్రబాబు, పవన్ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏదో చేస్తామంటూ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. ఏం మాట్లాడాడు ఎవరిని రానివ్వనని చెప్పాడు. వేరే పార్టీలో ఎవరిని కూడా ఒక్కడిని నా పార్టీలోకి రానివ్వను, అందరినీ కొత్త తరాన్ని తీసుకొస్తాను, కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తాను ఈ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడాడు. మరి తలుపులు తీసుకుంటావేంటి అంటే ఎవడో లేక పోటీ చేయడానికి, కనీసం చంద్రబాబు ఇచ్చేటువంటి ఆ 20 సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి మేము బాబు నీ సీట్ ఇవ్వలేమురా బాబు ఆగమంటే వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుంటాక 2 తలుపులు మళ్ళీ వీళ్ళు రారేమో అని చెప్పని అంతకితమన్న మాటలు ఉన్నాయి కదా. నేను ఎవరిని చేర్చుకోను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అసలు చేర్చుకోను అన్నాడు కదా. మళ్ళీ ఎవరు రాకుండా పోతే కనీసం సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఇచ్చిన సీట్లు నుంచోబెడతా కూడా క్యాండిడేట్లు కూడా ఉండరని చెప్పని తలుపులు తీసుకున్నాయి 2 అని పిలుస్తున్నాడు. ఏమైంది నీ నియమావళి? నీ పెద్ద పెద్ద మాటలు ఏమైంది పవన్ కళ్యాణ్ గారు? ఈ చెత్త సరుకు, ఈ చెడిపోయిన సరుకు నాకు అక్కర్లేదు, నేను కొత్త తరాన్ని తయారు చేస్తాను, నికార్సైన ప్రజా సేవకులను తయారు చేస్తాను, నేను వేరే పార్టీ వాడిని ఎవరిని చేర్చుకోనని చెప్పి మాట్లాడావు కదా. మరి వాళ్ళ తలుపులు తీయటం ఏంటి? తలుపులు ఉంటే కదా తీటాకి. జనసేన పార్టీకి తలుపులు కిటికీలు ఉంటే కదా తీటాకి. ఎవడు ఇష్టం వచ్చినా ఆడు రావచ్చు, ఎవడు ఇష్టం వచ్చినా ఆడు పోవచ్చు. అక్కడేం బాధ్యతగా అడిగేవాడు ఉండదు, పార్టీ ఉండదు. 2019 దాకా ఎవడున్నాడు? చంద్రబాబు కదా ఉన్నది, నువ్వే కదా ఉన్నది. మరి కనిగిరి గుర్తు రాలేదా అప్పుడు? కనిగిరి వాళ్ళకి మరి ఎందుకు అవకాశం కనిపించలా? 2014 ముందు కూడా ఉన్నాం కదా మనం, ఒక 9 ఏళ్లు. అప్పుడేం చేశాం? కనిగిరి కనపడలా, కనిగిరిలో పేదరికం కనపడలా, కనిగిరి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి మనసు రాలేదు. రేపు అధికారాన్ని ఇస్తే వస్తా కనిగిరి వచ్చి కనిగిరి వాళ్ళకి అవకాశాలు కనిపిస్తాడంట. ఇంతకన్నా అరిచేతిలో వైకుంఠం చూపించడం ఇంకేముంది చెప్పండి? నేను హామీ ఇస్తున్నా కనిగిరి వాళ్ళకి ఇటువంటి అవకాశాలు కల్పిస్తా అంట. ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ ఏమో నేను ఈ ఊళ్ళో పుట్టానంటాడు, ఈ ఊళ్ళో ఆడుకున్నానంటాడు. ఇతనేమో ఈ ఊరికి నేను ఇది చేస్తాను హామీ ఇస్తానని మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి